హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? రైతన్నులందరూ కూడా మంచి నాణ్యమైన రకాల సీడ్స్ తీసుకొచ్చి మంచి దిగుబడులు పొంది మంచి గిట్టుబాటు ధరలు రావాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. వెంటనే వెళ్ళిపోదాం. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం సూబ్లేడ్ గ్రామానికి చెందిన గడ్డం అనిల్ రెడ్డి సన్న వెంకరెడ్డి గారు మరిపెడ బంగ్లాలో ఉన్న శ్రీ నరసింహ విత్తనాల సీడ్ షాప్ నుండి హైడ్రోమిడ్స్ ప్రైవేట్ లిమిటెడ్స్ వారి కొత్త వెరైటీ రకం లెగసీ హైబ్రిడ్ రకం మిరప గింజలు 10 శాంపిల్ ప్యాకెట్లు తీసుకొచ్చి 1 ఎకరం మిరప తోట సాగు చేశాడు ఆ రైతు తీసుకొచ్చిన ఆండ్రోమిడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్స్ వారి కొత్త వెరైటీ రకం లెగసీ హైబ్రిడ్ రకం అన్ని తెగుళ్లను తట్టుకొని చెట్టు నిండా పూత పిండితో పాటు దగ్గర గనుపుతోటి విపరీతంగా కాసింది ఆ మిరప తోట. ఈ మిరప తోట విపరీతంగా కాయటం వల్ల ఈ కంపెనీకి సంబంధించిన డిస్ట్రిబ్యూటర్స్ రైతు ప్రదర్శన క్షేత్రాన్ని ఫీల్డ్ ఈ మిరప తోట దగ్గర పెట్టడం జరిగింది. ఈ మిరప తోట చూడటానికి తిరుమలాయపాలెం మండలం నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి భారీ సంఖ్యలో హాజరయ్యారు రైతన్నలు. వచ్చిన రైతన్నలందరూ కూడా ఈ మిరప తోటని క్షుణ్ణంగా పరిశీలించి ఈ మిరప తోట గురించి ఏమన్నారో వారి మాటల్లో మీరే వినండి. మీకు కూడా చూపించే ప్రయత్నం చేశాను. ఈ ఫీల్డ్ పెట్టారని తెలిసి చూడడానికి వచ్చారు. చెప్తే చూడడానికి వచ్చాం చూసాం. తోట దగ్గర కాపు. నెక్స్ట్ దీని పొజిషన్ ఏంటంటే పండుంది. ఓకే, పచ్చికాయ ఉంది. ఓకే, పూతుంది. మళ్ళీ గ్రోతింగ్ ఉంది. అన్ని విధాలుగా రైతులకి అనుసంధానంగా మంచిగా ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల తోటలు అన్ని నల్లేటాకైనా కానీ ఈ తోటకి అసలు లేదు. మంచిగా ఆకులైనా ఏదైనా నీట్గా ఉన్నాయి. సుబ్లే నుంచి వచ్చాం. వెంకటేశ్వర అన్న కాడ మీరు ఎప్పుడు సీడ్ తీసుకుపోయినా కానీ ఇంతవరకు ఫెయిల్ కాలేదు. మంచిగా ఉంది. ఓకే అండి. వచ్చిన రైతన్నలందరూ కూడా ఈ మిరప తోట సీడ్స్ గురించి ఏమన్నారో మీరు కూడా శ్రద్ధగా వినండి. మీ పేరేంటండి? నరసయ్య అండి. ఏ గ్రామం నుంచి వచ్చారు? పిండిపోల్ దగ్గర కేశవపురం నుంచి వచ్చారండి. ఎట్లా ఉందండి మిరప తోట? బాగుందండి. కాపు మంచిగా ఉంది. అసలు కాపు దగ్గర కాపు బాగుంది. చెట్టు కూడా మంచి పచ్చగా ఉంది. పూత పిండి కూడా విపరీతంగా తక్కువ. పూత పిండి కూడా బాగుంది. చెట్టు నిండా కాయింది. కాయ తగ్గట్టు మంచి గ్రోత్ కూడా బాగుంది. కాయ కూడా బాగుంది అంటున్నారు రైతులు. చాలా మంది రైతులతోనైతే మాట్లాడించే ప్రయత్నం చేశాను. వారు ఏమన్నారో వారి మాటల్లో మీరే వినండి. మీ పేరేంటండి? నా పేరు అంగిరెడ్డి అదిగిరండి. మాది బచ్చోడండి. మేము చుట్టుపట్టు గ్రామాలలో తిరుమలాయపాలెం మండలం నుంచి ఒక 10 గ్రామాల నుంచి చూడడానికి ఈ రోజు వచ్చినామండి. గత 5-6 సంవత్సరాల నుంచి కూడా ఈ అన్నగారి దగ్గర తీసుకున్నాం. బాగుంది. ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం దీన్ని తీసుకుందామని ఆలోచన. ఎట్లుందండి కాపు? ఎట్లుంది? ఎకరానికి వచ్చేసి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? మాకైతే ఇప్పుడు చూసేంత వరకు మాత్రం దగ్గర 25 నుంచి 30 వస్తుంది అనేది ఉంది. కాయ ఇప్పుడు బడ్డ కాయ. ఇంకా పూత పిందె కూడా మంచిగా ఉందండి. ఇది మళ్ళీ మాత్రం తట్టుకున్నట్టుగా ఉంది. మరి అతి తక్కువ ఖర్చుతోటి దిగుబడి వస్తుందని రైతు కూడా మాకు చెప్పడం జరుగుతుంది. అట్లే ఉందండి, రైతు చెప్పినట్టే ఉంది. కాకపోతే తీసుకుందాం అనే ఆలోచన మాకు అయితే ఉంది. విన్నారుగా రైతన్నలు ఏమంటున్నారో మరికొంతమంది రైతన్న మాటల్లో. నమస్తే అండి. ఏం పేరండి మీ పేరు? ఏ ఊరు, ఏ గ్రామం నుంచి వచ్చారు? సుబ్బేడు గ్రామం నుంచి వచ్చారు. ఎట్లుందండి మిరప తోట? ఎట్లుంది? బాగుందండి. బాగుంది. దగ్గర కాపు. నల్లి కూడా ఎంత ఎఫెక్ట్. కలర్ కూడా బాగా, కలర్ తాలు కూడా లేదు, మచ్చ కూడా లేదు. కలర్ బాగుంది. దగ్గర కాపు. చూడండి పూత పిండి కూడా బాగుందండి. దగ్గర కాపుగా చూడండి. ఇంత ప్రకృతి వాతావరణంలో కూడా ఎక్కడ ఎన్ని కంపెనీ గింజలు కూడా నల్లికి తట్టుకుని విపరీతంగా తోటల పైన ఈ రోజులలో ఈ సీడు సంబంధించిన ఈ మిరప తోట చాలా బాగుందండి. విపరీతంగా పూత పిండితో పాటు చెట్టు నిండా కాపు. అసలు విత్తనం చెట్టు ఏదైతే గ్రోత్ పెరిగిందో ఆ చెట్టుకు తగ్గ కాపు విపరీతంగా చెట్టు నిండా కాపెత్తుంది అంటున్నారు రైతు. నమ్మకంగా రైతులైతే పెట్టుకోవచ్చు అంటున్నారు ఈ రైతు. ఓకే అండి. మిరప తోట ఎట్లా? కాపు ఎంత ఎకరానికి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది? కాయ కూడా తోట కూడా చాలా నీట్గా ఉందండి. గుప్ప గానీ అసలేదండి. మంచి రకం, మంచి నెంబర్ 1 ఎరుపు రకంతో ఉన్న కాయ సైజు కూడా పొడుగుంది. మంచిగా రైతులకు కూడా మంచి దిగుబడి వస్తుంది. ప్లస్ కాటకు కూడా వస్తుందండి. దీంట్లో ఏంటంటే మిరప గింజలు కాయలో గింజల శాతం ఎక్కువ ఉండటం వల్ల కాటకు కూడా ఎక్కువ వస్తుంది. రైతులు కూడా ఇలాంటి సీడ్ తీసుకొచ్చి పెట్టుకొని మంచి దిగుబడులు పొంది మంచి రేట్లు పొందాలని చెప్పి మనం కూడా కోరుకోవడం జరుగుతుంది. ఈ మిరప తోట చూసిన రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మిరప తోట ఫీల్డ్ పెట్టని చూడడానికి వచ్చారు. ఎలా ఉందండి తోట? ఎలా ఉంది? తోట మంచిగా ఉంది, బాగుంది, కాయ గట్టిగా ఉన్నది, కలర్ఫుల్ ఉన్నది, ఒక తాలకాయ కూడా లేదు, నల్లి కూడా లేదు, కాయ కూడా దగ్గర దగ్గర కనపండి. చెట్టు నిండా కూడా పూత పిండి ఉండడం జరిగింది. పై వరకు కూడా దగ్గర కాపు ఉన్నది, ఎలాంటి నల్లి లేదు, చెట్టు కూడా చాలా నీట్గా ఉంది, ఎలాంటి రోగాలు కూడా చాలా నీట్గా ఉంది. ఈ మిరప తోట చూడడానికి వచ్చిన రైతన్నులందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏ రైతు నోట మాట విన్నా గానీ ఈ మిరప తోట గురించే మాట్లాడుకుంటున్నారు. మిరప తోట బాగుందండి. ఎంత రావచ్చు దిగుబడి ఎకరానికి వచ్చేసి? ఎకరానికి 25-30 మధ్య వస్తుంది దిగుబడి. ఈ విత్తనం చూడడం కోసం వచ్చారండి అక్కడి నుంచి అనుకుంది. దిగుబడి కూడా మంచిగా వస్తుందన్న రైతు ఖమ్మం జిల్లా కమ్మరవరం మండలం వెంకటాపురం గ్రామం నుంచి అయితే ఇక్కడ ఈ ఆంధ్రమీడ్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ లెగసీ సీడ్స్ విత్తనాలు బాగా కాసిందని తెలిసి రైతు తోట చూడడానికి వచ్చిందండి. ముఖంగా ఈ విత్తనాన్ని పెట్టుకోవచ్చు అంటున్నారు రైతులు. మీరందరూ కూడా రైతులందరూ కూడా ఒకసారి గమనించి ఇలాంటి సీడ్స్ పెట్టుకొని మంచి అధిక దిగుబడులు పొందుతారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వచ్చిన రైతన్నులందరూ కూడా సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా కొత్త రకం వెరైటీ లెగసీ హైబ్రిడ్ మిరప రకాన్ని నమ్మకంగా పెట్టుకోవచ్చు అంటున్నారు రైతులు. మీ పేరేంటండి? వెంకటేశ్వరరావు అండి. ఎవరి నుంచి వచ్చారండి? రఘునాథపల్లి నుంచి. ఎలా ఉందండి మిరప తోట? ఎలా ఉంది? కూడా బాగుందండి. ఏ రైతైనా కంపల్సరీ పెట్టుకోవచ్చు. 40% కూడా అసలు ఏం లేదండి, 40% అనేది లేదండి. మండకులుడు పండు మచ్చ అనేది లేదు, అసలు మచ్చ కూడా లేదు. గట్టి దిగుతుందంటే బరువు ఉన్నట్టు కాడ చెప్పేస్తుంది. ఇది విషయం అండి. ఈ రైతు నమ్మకంగా పెట్టుకోవచ్చు అంటున్నారు రైతు. చాలా బాగుంది, నమ్మకంగా పెట్టుకోవచ్చు అంటున్నారు రైతు. ఓకే అండి. వచ్చిన రైతన్నలందరూ కూడా కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు కలవటం జరిగింది. మీ పేరేంటండి? నా పేరు చంద్రయ్య. ఎట్లుంది? బాగుంది. ఈ సీజన్ వరకు నల్లి కూడా ఎటాకి పెద్దగా ఏం కాలేదు. రైతు వారిగా ఇత్తనం పెట్టుకునే వాళ్ళకి బెస్ట్. ఎకరానికి దగ్గర వచ్చేసి 35 ఏరొచ్చు దిగుబడి. ఇప్పుడు ఇంకా ఈ తోట ఇంకా కాపు కూడా బాగుందండి, గ్రోత్ కూడా ఉన్నది, కాపు కూడా వచ్చేస్తుంది. రైతులందరూ కూడా ఇలా ఈ మిరప తోట చూసి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. చుట్టుపక్కల జనం కూడా విపరీతంగా వస్తున్నారండి ఈ తోటను చూడడానికి. అయితే రైతులు మంచిగా ఇలాంటి సీడ్స్ పెట్టుకోండి. మంచి కలర్ తో పాటు మంచి దిగుబడి, పూత పిండి కూడా విపరీతంగా పూసిందండి. వారి మాటలు ఇప్పుడు విన్నాం. మీరందరూ కూడా రైతులు కూడా గమనించి ఇలాంటి విత్తనాలు పెట్టుకోవాలని చెప్పి మనం కూడా కోరటం జరుగుతుంది. చూడండి, చెట్టు నిండా విపరీతమైన కాయ. ఏ ఊరు నుంచి వచ్చారు? గైగలపల్లి. ఏంది రైతు ఫీల్డ్ పెట్టారని చూసి మిరప తోట చూద్దానికి వచ్చారా? ఎట్లా ఉంది మిరప తోట? చాలా బాగుంది. సిచ్యువేషన్ లో ఇంతకన్నా మంచిగా ఉందంటే ఇదే చూస్తున్నాం. చాలా చోట్ల పోయినాం, చాలా చోట్ల కూడా అంతకన్నా లేదు. ఈ సిచ్యువేషన్ లో ఈ నల్లి టైంలో చాలా పిన్నెలు పూతలు చాలా మంచిగా ఉన్నాయి. మిరప తోటని పరిశీలిస్తున్న రైతన్నలు. నమస్తే అండి. నమస్తే. మీ పేరేంటండి? నా పేరు వీరన్న అండి. బోడ వీరన్న. ఎవరి నుంచి వచ్చారండి? మమదాపురం. మిరప తోట ఎలా ఉంది? బాగుందండి. కలరు లాస్ట్ వరకు సైజు కూడా బాగుందండి. ఈ కొత్త రకం లెగసీ హైబ్రిడ్ మిరప తోట మంచి కలర్ తో పాటు విపరీతమైన పూత పిండితో పాటు చెట్టు నిండా కాయిందంటున్నారు రైతన్నలు. ఓకే అండి, నమస్తే అండి. మీ పేరు సార్? పేరు బండారు పాపిరెడ్డి. ఎవరి నుంచి వచ్చారు? హస్నాబాద్ నుంచి వచ్చారు. ఎలా ఉందండి తోట? ఎలా ఉంది? దీని బాగుందన్న. నేను చూసిన తోటలో మొన్న ఒక రాయపాడు కూడా ఏదో చింటూ అని ఇతను పెట్టారు, అదే బాగుంది అనుకున్నాం, కానీ ఇంకా దానికన్నా ఇంకా బాగుంది. చాలా బాగుందండి. కాబట్టి రైతులందరూ కూడా గమనించారు. నమస్తే అండి. మీ పేరేంటండి? లింగయ్య. చూడండి, ఎలా ఉందండి తోట? బాగుంది. రైతుకు నచ్చినట్టు కాసింది. కలర్ తో పాటు మంచి గ్రోత్, చెట్టుకు దగ్గర కాపాడిందండి. విపరీతమైన కాపు, పూత పిండి అయితే బాగుంది. ఇప్పుడున్న కాపు ప్రకారం అయితే ఎకరానికి వచ్చేసి 30 నుంచి 40 కిలోమీటర్ దిగుబడి వస్తుంది అంటున్నారు రైతు. నమస్తే అండి. నమస్తే అండి. ఇలా మొత్తం కూడా రైతులు చాలా మంది ఉసిల తెరే జనం తండోపు వచ్చారు ఈ మిరప తోట చూడడానికి. అయితే మీ మిరప గింజలు ఎక్కడ దొరుకుతాయి కూడా, మీ షాప్ పేరు, మీ ఎక్కడ దొరుకుతాయి, మీ సిటీ పేరు, మీ గ్రామాన్ని చెప్పండి. మాది రఘునాథపాలెం అండి. నా పేరు ఓర వెంకటేశ్వర్లు. మేము గత 30 సంవత్సరాల నుంచి సీడ్ బిజినెస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ క్రమంలో యాండ్రోమిడా సీడ్స్ వారు గత సంవత్సరం కూడా కొన్ని వెరైటీలు అమ్మడం జరిగింది. ఈ సంవత్సరం వీళ్ళు లెగసీ అని మనకు శాంపిల్ ఇవ్వడం జరిగింది, ఒక 10 ప్యాకెట్లు. ఆ 10 ప్యాకెట్లు కూడా మనం సుబ్లేడు గ్రామంలో అనిల్ రెడ్డి గారు అని మంచి రైతు, అంటే వారు ఒక 3 ఎకరాలు తోటేశారు. 1 ఎకరం మాది పెట్టండి అంటే, మీరు పెట్టాలండి, ఇది కొత్త సీడు బాగుంటది అని అంటే, వారు 1 ఎకరంకి ఇచ్చినాం 10 ప్యాకెట్లు. ఎకరం పెట్టారు.
సీడ్ బాగుంది. ఈ వెరైటీకి ఉన్న గొప్పతనం ఏంటంటే కింది నుంచి క్రాప్ ఉంది, మంచిగా ఉంది వెరైటీ. రైతులు ఇవాళ దాదాపు 100 గ్రామాల నుంచి రావడం జరిగింది. వచ్చి వాళ్ళు చూసి చాలా బాగుంది ఈ సీడ్, మాకు కావాలని చెప్పడం జరిగింది. మాది మరబడ బంగ్లాలో శ్రీ నరసింహ సీడ్స్ అనే షాపు. ఆ విత్తనాలు దొరుకుతాయి. ఎవరు కావాల్సినా కూడా అక్కడికి రావచ్చు, తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. తర్వాత ఈ వెరైటీ కూడా చాలా బాగుంది, పెట్టుకోవచ్చు. మెయిన్ గా ఇది ఏంటంటే గుబ్బకు నల్లికి తట్టుకుంటది. తర్వాత నల్లికి తట్టుకున్నది, కొమ్మకుళ్ళు లేదు, ప్లస్ గుబ్బ లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒక్క కాయ కూడా మచ్చలేదు. ఏ రైతు కూడా మచ్చ ఉందని చెప్పిన రైతు లేడు. వందలాది మంది రైతులు వచ్చారు. విత్తనం కూడా బాగుంది అని అందరు కూడా చెప్పిర్రు. ఈ విత్తనం పెట్టుకునేవారు రైతులు నాకు నా ఫోన్ నెంబర్ 6304248229 అనే నెంబర్కు కాల్ చేయండి. మీకు స్టాక్ వచ్చిన స్టాక్ వరకు యాజ్ పర్ రేటే, రీజనబుల్ రేటే, రైతుకు సేఫ్ జరిగేటట్టుగానే అమ్ముతాం తప్ప మేము ఎక్కువ రేట్లు అమ్మి రైతుల కాడ మాయమాటలు చెప్పి అమ్మే మనస్తత్వం కాదు మాది. 30 సంవత్సరాల నుంచి నేను బిజినెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి దయచేసి రైతులందరికీ నమస్కరించి చెప్తున్నా, మీరు ఆలోచించి పెట్టుకోండి. ఇక్కడ నేను చెప్పిన విధంగా ఉన్నదంటేనే మీరు కొనండి. విత్తనం కావాలంటే మరబడ బంగ్లాలో కార్గిల్ సెంటర్లో ఈ విత్తనం అందుబాటులో ఉంటది. సీజన్ వచ్చినాక మీరు తీసుకోవచ్చని రైతుల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. ఓకే అండి. ఓకే. ఈ బంగ్లాలో ఉన్న శ్రీ నరసింహ షాప్ లో దొరుకుతాయండి. మీరు నమ్మకంగా ఉన్న విత్తనాలన్నిటే మా షాప్ ఒక లక్ష్యం అంటున్నారు. ఖచ్చితంగా రైతులు కూడా ఇది గమనించి విత్తనాలు బుక్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఈ సీడ్ చేసిన రైతు సెల్ నెంబర్ కావాలన్నా, వివరాలు కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. రైతులు ఈ విషయాన్ని గమనించగలరు. వచ్చిన రైతన్నలందరికి కూడా భోజనం ఏర్పాటు చేశాము. వచ్చిన రైతులందరూ కూడా భోజనాలు చేయవలసిందిగా కంపెనీ డిస్ట్రిబ్యూటర్లు అయితే కోరటం జరిగింది. భోజనాలు ఏర్పాటు చేసిన కంపెనీ డిస్ట్రిబ్యూటర్ కి అయితే రైతన్నుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే కేపీ రెడ్డి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి లేటెస్ట్ వీడియోలు ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటాను. జై జవాన్, జై కిసాన్.